హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మా ఇంటికి కొత్త డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి కొత్త డ్రెస్ వేసిన పాత ఇల్లు అన్నమాట. ఇక్కడ మీకు అరుగు చూపిస్తున్నాను కదండి, అంటే వాకిలి అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం రెడ్ కలర్ వేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ రెడ్ కలర్ పైన మెలికల ముగ్గులు వేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇవి బర్డ్స్ కోసం మేము తెప్పించామండి, చాలా బాగున్నాయి. మీలో ఎవరికైనా కావాలంటే ఒకసారి తెప్పించుకోండి. ఇది టోటల్గా అండి కొత్తగా కలర్స్ వేసిన తర్వాత అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది ఫినిషింగ్. అయితే వీటికి వర్ల తోరణం తెప్పించాము, అలాగే నెస్ట్ కూడా తెప్పిస్తే బాగుంటుందని మాకు అనిపించింది. అంటే చిన్న ఇల్లు అన్నమాట. అంతకుముందు పక్షులు పెట్టినట్టుగానే ఇల్లు తెప్పించామండి, కాకపోతే కోతులు అవి లాక్కొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈసారి అలా కాదని చెప్పేసి ప్లాస్టిక్ తెప్పించేసాము. కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి, అంటే కోతులకు అందకుండా ఉండేలాగా తెప్పించామన్నమాట. ఇది వచ్చేసి 250 పడిందండి. మాకు మీషోలో ఆర్డర్ చేసాము. వర్ల తోరణం అండి, పక్షులు తినడానికి అనుకూలంగా ఉంటాయి. పక్షులకి దాన వేయడం చాలా మంచిది అండి. దానికోసం ఇలా ఒక జేవైర్ అయితే తీసుకొని దాన్ని లోపల నుంచి ఇలా మెలికలు తిప్పేసి మధ్యలో కట్టేసామన్నమాట. ఇదిగోండి ఇలా చూపించిన విధంగా. ఇదిగోండి ఇలా అనమాట. అయితే ఇది కట్టిన తర్వాత వడ్లనేటి కింద తొనికిపోతూ ఉంటాయి కదండి, అవి తీసుకొని మేము చిన్నవి అవి ఇల్లు ఏవైతే తీసుకున్నామో వాటిలో వేసామండి. దానివల్ల ఏంటంటే బర్డ్స్ లోపలికి వచ్చి తిని అక్కడే ఉంటాయని మేము అనుకున్నాము. ఇదిగోండి ఇది కూడా కొంచెం హైట్ తగ్గించి కట్టామండి, ఎందుకంటే అంతకుముందు కోతులు ఉన్నాయి కదండి, అవి లాగేస్తున్నాయని చెప్పేసి. యాక్చువల్లీ మేము కలర్స్ ఎందుకు వేయించాల్సి వచ్చింది అని అంటే ఇదిగోండి ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల. ఇవి మేము ముందుగా ఇల్లు కట్టుకున్నామండి, మా తర్వాత కొత్తగా కన్స్ట్రక్షన్స్ అయ్యే హౌజెస్ అనమాట. ఒకటి ఎదురుగా ఒకటి పక్కన. దీనివల్ల ఫుల్ ఆఫ్ సౌండ్ డిస్టర్బెన్స్ అండి. డిస్టర్బెన్సే కాకుండా వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా, అంటే ఇటుకలు తీసుకొచ్చినా ఇసుక తీసుకొచ్చినా ట్రాక్టర్ల నుంచి డంప్ చేసేటప్పుడు పైకి తీసుకెళ్ళేటప్పుడు గాలి వస్తుంది కదండి, గాలితో మొత్తం మా వైపు వచ్చేసి బిల్డింగ్ మొత్తం చుట్టేస్తుంది అనమాట. దానివల్ల మాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిందండి, అందుకనే కొత్తగా కలర్స్ వేయాలనుకున్నాము. యాక్చువల్లీ అంతకుముందు ఇలా ఉండే అనమాట. 4 మెట్లు ఉండేదండి, అంతకుముందు 6 మెట్లు ఉండేది. 6 కాస్త 4 అయిపోయిందండి. ఆరు కాస్త 4, 4 కాస్త 2, ఇప్పుడైతే ఒకటే మెట్టు అయిపోయిందండి. ఇదిగోండి బర్డ్స్. అక్కడ నెక్స్ట్ పెట్టాం కదండి, ఆ బర్డ్స్ ఇక్కడికి వచ్చేసి వాటి పిల్లలకు తినిపిస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా, అంటే మనం వర్ల తోరణం కట్టాం కదా, అవి తీసుకొని వచ్చి ఇక్కడ నెక్స్ట్ పెట్టాయి, ఇక్కడ వాటి పిల్లలకు అందిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.